ఎన్డీఏ కూటమిలో చేరిన తర్వాత మొట్టమొదటిసారి జరిగినటువంటి సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా పాల్గొనడం, అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు, ఇది అపూర్వ విజయాన్ని కనిపిస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రజలు కోరుకున్నటువంటి పొత్తు, ఈ అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలని ఉత్సాహంగా కదిలొచ్చినటువంటి పొత్తు. నిన్న లక్షలాది మంది ఎటు చూసినా రోడ్లన్నీ కూడా కిక్కిరిసిపోయినాయి, సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దాదాపు 10 కిలోమీటర్ల పైన, ఇటొక 10 అటొక 10, చిలుకలూరుపేట నుంచి విజయవాడ రూట్లో ఒక 10 కిలోమీటర్లు, అటు నుంచి ఒంగోలు రూట్లో ఒక 10 కిలోమీటర్లు, మొత్తం కూడా ట్రాఫిక్ అంతా కూడా ప్రజలతో నిండిపోయింది. నిజంగా ఈ సభ జరిగినటువంటి విధానంలో పోలీసుల వైఫల్యం పూర్తిగా కనబడింది. సాక్షాత్తు డీజీపీ గారు, ప్రధానమంత్రి గారు వస్తే డీజీపీ గారు, ఇది పూర్తిగా వైఫల్యం, పోలీసుల వైఫల్యం. ఈ రాష్ట్రంలో ఒక ప్రధానమంత్రికి వస్తే ఇచ్చే గౌరవం ఇదేనా? డీజీపీగా మీకు కొనసాగే అర్హత ఉందా? నిన్న ప్రజలు ఉత్సాహంతో బారికేడ్లు కూడా తోసుకుని వచ్చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ అంతా కూడా క్రమబద్ధీకరణ చేయాల్సినటువంటి పోలీసులు ట్రాఫిక్ని అంతా కూడా ఎక్కడికక్కడ ఉద్దేశపూర్వకంగా బారికేడ్లు పెట్టేసి, ఎక్కడికక్కడ బారికేడ్లు అడ్డం పెట్టేసి వెహికల్స్ని కదలనివ్వకుండా చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఫెయిల్ చేయాలని రకరకాలుగా ఎత్తారు. కానీ అది జగన్మోహన్ రెడ్డి తరం కాల. ఇవాళ డీజీపీ గారు కూడా దీనికి పూర్తి బాధ్యత వహించాలి. అక్కడ మైక్ సిస్టమ్కి సంబంధించినటువంటి బారికేడ్లు ఉంటే అక్కడ రక్షణగా నిలబడాల్సినటువంటి పోలీసులు, అక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ అవుతుంది, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు మైక్ కట్ అవుతుంది, సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు అయితే 3-4 సార్లు మైక్ కట్ అవుతూ ఉందంటే ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, డీజీపీ గారి వైఫల్యం. అక్కడ ఉన్నటువంటి ఎస్పీలు, డిఐజీ, అక్కడ అసలు ఒక పద్ధతి లేకుండా, అక్కడ వీవీఐపీలు వచ్చారు, వీఐపీలు వచ్చారు. అక్కడ వాళ్ళు ప్రవర్తించినటువంటి విధానం చూస్తే నిజంగా ఎక్కడ పోతా ఉంది ఈ పోలీస్ వ్యవస్థ? ఒక ప్రధానమంత్రిగా మీరు సరైనటువంటి సెక్యూరిటీ ఇవ్వలేకపోతే ఇంకా మీరు కొనసాగే అర్హత ఉందా? ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు నిన్న అతి ఉత్సాహంగా ప్రవర్తించినటువంటి విధానం, ఒక ఉద్దేశపూర్వకంగా పబ్లిక్ని లోపల రాకుండా చేయాలని చేసినటువంటి ప్రయత్నం, లక్షలాది మంది, దాదాపు 5 లక్షల మంది పైనే నిన్న సభకు ఇచ్చేశారంటే ఈ రాష్ట్రంలో ప్రజలు ఎంత కసిగా ఉన్నారు, ఈ వైఎస్ఆర్ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి ఎంత కసిగా ఉన్నారనే దానికి నిన్న జరిగినటువంటి సభ ఒక ఉదాహరణ. ఈరోజు ఈ ప్రజాగళం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సభలు నిర్వహిస్తాం. నిజంగా ఈరోజు ఈ ముఖ్యమంత్రికి దడపడుతూ ఉంది. అక్కడ సభ జరుగుతూ ఉంటే ఇక్కడ వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టిస్తారు. ఏం మాట్లాడారు అక్కడ నిన్న ప్రధాని గారు? చంద్రబాబు నాయుడు గారు ప్రధాని గారికి ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు? అసలు ఇవేమీ లేకుండా అక్కడ ఎవరూ లేరు, మాట్లాడకుండానే వీళ్ళు ప్రెస్లు పెట్టి మాట్లాడేస్తూ ఉన్నారు. అంటే అంత భయం పుడుతూ ఉంది ఈ ముఖ్యమంత్రికి. ఇవాళ వాళ్ళ అనుయాయులతో, ఇవాళ మంత్రివర్గం మొత్తం కూడా ఫెయిల్ అని చెప్పి, అవినీతితో కూరుకుపోయింది ఈ ప్రభుత్వం అని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేసినా ప్రజలకు వెళ్ళాల్సినటువంటి సందేశం వెళ్ళిపోయింది. మైకులు కట్ చేయాలని ప్రయత్నం చేసినా చాలా ఓర్పుగా ప్రధానమంత్రి గారు కూడా ఆయన చెప్పాల్సినటువంటి సందేశాన్ని 2014 నుంచి 19 వరకు
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఆయన ఏ ఏ ప్రాంతాల్లో ఏమేమి ఇచ్చామనేది చక్కగా ఉదాహరించడం జరిగింది. కానీ ఈ 5 సంవత్సరాల్లో అవన్నీ కూడా ఫెయిల్ అయిపోయినాయని చెప్పి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు చెప్పారంటే ఈ ముఖ్యమంత్రి దివాళా కోరుతనం ఏంటనేది కనపడతా ఉంది. దానికోసమే ఈ మెసేజ్ బయటికి రాకుండా ఉండడం కోసమే నిన్ననే సభని ఫెయిల్ చేయాలని చెప్పి రకరకాలుగా పబ్లిక్నే రానివ్వకుండా చేయాలని ప్రయత్నం చేశారు, ఆర్టీసీ బస్సులు ఇవ్వకుండా చేయాలని ప్రయత్నం చేశారు, ప్రైవేట్ బస్సులు రానివ్వకుండా, లారీలు రాకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ఆపాలని ప్రయత్నం చేశారు. ఇవాళ మొత్తం కట్టలు తెంచుకుని కదిలొచ్చినటువంటి ప్రవాహంలాగా ప్రజలు పెద్ద ఎత్తున రావడం అనేది ఇది ఒక శుభ పరిణామం. ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ గెలుపుని